తెలుగుదేశం పార్టీ 38వ మహానాడు హైబ్రిడ్ మోడ్లో జరుగుతోంది. ఇవాళ తొలి రోజు విజయవంతంగా పూర్తయింది. 1875 క్లస్టర్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు వేల సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు ఈ మహానాడులో. నిజానికి ఇది ఎప్పట్లాగా ఫిజికల్గా కాకపోయినా హైబ్రిడ్ మోడ్లో జరిగినా కూడా అదే ఉత్సాహం, అదే స్పందన, అదే జోష్ కనపడింది. కార్యకర్తలు, నాయకులు మాట్లాడడం, ప్రత్యేకించి ఈ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇది తొలి మహానాడు కూడా అవడం దీని విశేషం. అయితే ఈ మహానాడులో లోకేష్ చాలా యాక్టివ్గా తన ప్రసంగం కానీ నిర్ణయాలు తీసుకునే మోడ్ కానీ కనపడింది. అందులో కీలకమైనది లోకేష్ మాటలనే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇవాళ ఒకటి, జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున 33% మహిళలకు టికెట్లు ఇస్తామంటూ లోకేష్ చేసిన ప్రతిపాదన, అది ఒక పేరుకే ప్రతిపాదన కానీ అది ఒక నిర్ణయం అనుకోవచ్చు, మనం తీర్మానమే అన్నాడు ఆయన. సో ఇది ఒక పెద్ద ప్రకటనగా మనం తీసుకోవచ్చు. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఆ తీర్మానానికి మహానాడు ఆమోదించింది. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదింపబడినా ఆమోదించకపోయినా తెలుగుదేశం పార్టీ 33% మహిళలకి అవకాశం కల్పిస్తుంది చట్టసభలకి అనేది ఒకటి కీలకమైన ఇది కనపడుతుంది. రెండవది, గొడ్డలి పార్టీగా చంద్రబాబు నాయుడు పదే అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, ఇతర పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అనే ఒక బలమైన పేరు పెట్టేసేదానికి ఒక ముద్ర పడిపోయింది. వైసీపీకి గొడ్డలి పార్టీగా ముద్ర పడింది. అయితే ఈ గొడ్డలి పార్టీ అకృత్యాలను కానీ లేదా ఆ కుటుంబం, వైఎస్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతల అరాచక ఫ్యాక్షన్ చరిత్ర, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ప్రచారం చేస్తూనే ఉంటాం అనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక 5 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తాడంటూ కొన్ని ఆరోపణలు చేసిన దరిమిళ వెంటనే అసలు రాజారెడ్డి చరిత్ర ఏంటి, రాజశేఖర రెడ్డి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి అనేది మొత్తం పూసగుచ్చినట్టల్లా ప్రజలకి ఆ ప్రాంత నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా జనంలోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఇప్పుడున్న తరానికి తెలియని రాజారెడ్డి, రాజశేఖర రెడ్డిల చరిత్ర కూడా మొత్తం అందరికీ తెలిసేలాగా ఒక కార్యాచరణ తీసుకుంది. అప్రకటిత కార్యాచరణ తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు. కానీ ఇవాళ లోకేష్ మాట్లాడింది కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడింది కానీ ఈ చరిత్రని ప్రజలకు తెలిసేలాగా చాలా డీప్ రూట్కి తీసుకెళ్తామనే రకంగా పార్టీ ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక కీలకమైన పరిణామం. అలాగే లోకేష్ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నది, ఎలాంటి కార్యకలాపాలు చేయబోతున్నది కూడా, అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నామనే ఒక ఇండికేషన్ లోకేష్ ఇచ్చారు. ఇది ఒక కీలకమైన పరిణామంగా మనం చూడవచ్చు. సో ఇలాంటి కీలకమైన అంశాలు మనం ఇవాళ మొదటి రోజు మహానాడులో మనం చూసాం. సో ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి